ఏడుకొండలు వైఫై పాస్వర్డ్ చెప్పురా. అంటే వైఫై పాస్వర్డా చెల్లిస్తేనే ఒకటి. మళ్ళీ వేస్తాడు. ఏం కౌంటర్ సార్ ఇవి. గైస్ ఒక వైఫై పాస్వర్డ్ కోసం ఇలా తంటాలు పడి వస్తుందో. అయితే గైస్ మీకు ఇంట్రడక్షన్ చూడగానే అర్థమైపోయింది ఈరోజు టాపిక్ వచ్చేసి దేని గురించి చెప్పేసి. అండ్ పక్క వాళ్ళ వైఫై పాస్వర్డ్స్ని వాళ్ళకి తెలియకుండా ఎలా చూడాలని చెప్పేసి ఈరోజు మన టాపిక్ అదే అనమాట. అండ్ ఈ వీడియోలో నేను 4 మెథడ్స్ మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అండ్ మీకు ఏ మెథడ్ అయితే ఈజీగా ఉండిద్దో ఆ మెథడ్ మీరు ఎంచుకోండి. అండ్ ఎవరైతే కొత్తగా వస్తున్నారో నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కన ఉన్న బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి ఆల్ మీద. అండ్ వీడియో మాత్రం ఎక్కడ స్కిప్ చేయకుండా ఎండ్ వరకు చూడడానికి ట్రై చేయండి గైస్. అండ్ పక్కన మీరు మధ్యలో మీరు కట్ చేస్తా చూస్తూ ఉంటే మీకు అర్థమవుతుంది మ్యాటర్ అని చెప్పేసి మ్యాటర్ని స్టార్ట్ చేద్దాం. లెట్స్ గెట్ స్టార్టెడ్. అయితే గైస్ ముందుగా మీరు మీ మొబైల్ సెట్టింగ్స్లో ఓపెన్ చేసేయండి వైఫై సెట్టింగ్స్. అండ్ వైఫై సెట్టింగ్స్ ఓపెన్ చేసేయండి అక్కడ. అండ్ చూసుకోవచ్చు మీరు అక్కడ వైఫై సెట్టింగ్స్ కనెక్ట్ అయ్యి ఉండేది కదా, దాన్ని మీరు గట్టిగా క్లిక్ చేసి పట్టుకోండి. అండ్ క్యూఆర్ కోడ్ స్కాన్ వస్తుంది కదా, దాన్ని మీరు స్క్రీన్ షాట్ తీసుకోవాలన్నమాట. వెయిట్ ఎ మినిట్, ఐ విల్ షో యూ. అండ్ అలా సేవ్ చేసి పెట్టుకోండి. అయితే గైస్ ఈ ఫస్ట్ మెథడ్ వచ్చేసి ఎవరికైతే క్యూఆర్ కోడ్ స్కానర్ సపోర్ట్ అయిద్దో వైఫైలో వాళ్ళకి మాత్రం యూస్ అవుతుంది అనమాట. అండ్ ఇక సేవ్ చేసిన ఆ స్క్రీన్ షాట్ని మీరు ఒక వెబ్సైట్లో అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ వెబ్సైట్ వచ్చేసి జిన్సింగ్ డీకోడర్ అనమాట. అండ్ ఆ వెబ్సైట్ని ఓపెన్ చేసేసేయండి. అండ్ అక్కడ మీకు చూసుకోవచ్చు ఇక్కడ చూస్ ఫైల్ కనిపిస్తుంది కదా, అండ్ ఆ చూస్ ఫైల్ మీద ఫోటో అనేది అప్లోడ్ చేయాల్సి ఉంటుంది. అండ్ సెలెక్ట్ ఫైల్స్ అండ్ ఆ క్యూఆర్ కోడ్ని మీరు సెలెక్ట్ చేసుకోండి. అండ్ ఇక సబ్మిట్ అని పక్కన టైప్ చేసేయండి గాయ్స్, ప్రెస్ చేసేయండి. అండ్ ఆ తర్వాత విత్ ఇన్ ఫ్యూ సెకండ్స్లో చూసుకోవచ్చు. అండ్ వైఫై పాస్వర్డ్ చూడొచ్చు అక్కడ గైస్, ఇదిగోండి. అండ్ అప్పో F15 అండ్ BWFE అండ్ పాస్వర్డ్ అండ్ చూసుకోవచ్చు. ఇదన్నమాట ఫస్ట్ మెథడ్ వచ్చేసి. ఇది అందరికి సపోర్ట్ అవ్వదు అండ్ అన్ని మొబైల్స్ సపోర్ట్ అవ్వదు, కొన్ని మొబైల్స్కి సపోర్ట్ అయ్యింది అనమాట. అండ్ ఎవరికైతే క్యూఆర్ కోడ్ స్కాన్ వైఫై ద్వారా లభిస్తుందో వాళ్ళకైతే బాగా యూస్ అవుతుంది అనమాట. అదనమాట ఫస్ట్ ఇది వచ్చేసి. అయితే గైస్ నెక్స్ట్ మెథడ్ కూడా సేమ్ దీనిలాగే ఉంటుంది, బట్ అది లాంగ్ ప్రాసెస్ అనుకుంటే ఈ ప్రాసెస్ మీరు చేసుకోవచ్చు. అండ్ సేమ్ అలాగే ఇందట్లాగే సెట్టింగ్స్ ఓపెన్ చేసేసేయండి. అండ్ గో టు వైఫై సెట్టింగ్స్ అండ్ ప్రెస్ ఆన్ ఇట్ అండ్ యూ కెన్ సీ ద క్యూఆర్ కోడ్ అండ్ టేక్ స్క్రీన్ షాట్ అండ్ ప్రెస్ హోమ్ బటన్ అండ్ గో టు స్కానర్. అండ్ గైస్ మీకు స్కానర్ ఆప్షన్ యాప్ ఉంటే మీ మొబైల్లో ఇబ్బంది లేదు, లేకపోతే అండ్ ప్లే స్టోర్లో ఏదైనా స్కానర్ ఆప్షన్ యాప్ మీరు డౌన్లోడ్ చేసుకుని ఉంటుంది. అండ్ స్కానర్ ఆప్షన్ ఓపెన్ చేసేయండి. అండ్ అక్కడ మీరు క్యూఆర్ కోడ్ ఉంది కదా, ఆ ఆప్షన్ మీద మీరు ఇక్కడ అండ్ చూసుకోవచ్చు. అండ్ అప్లోడ్ ఫోటో అండ్ చూసుకోవచ్చు ఇక్కడ పాస్వర్డ్ అంతా ఉంది. అండ్ పాస్వర్డ్ మాత్రం హైడ్ అయి ఉందన్నమాట, దాని మీద క్లిక్ చేసేయండి మీరు ఇక్కడ. అండ్ చూసుకోవచ్చు పాస్వర్డ్ వచ్చేసింది. అండ్ సేమ్ ఇలాగే అనమాట, బట్ అదైతే మీకు వెబ్సైట్ పేరు కూడా తెలియదు, లాంగ్ ప్రాసెస్. బట్ ఇదైతే మీకు ఈజీగా అనిపించింది అనమాట. అండ్ స్క్రీన్ షాట్ తీసేసి ఆ క్యూఆర్ కోడ్ స్కానింగ్ అండ్ యాప్లో మీరు ఫోటో అప్లోడ్ చేసేస్తే డైరెక్ట్గా పాస్వర్డ్ వచ్చేసింది, అదనమాట. ఇక మన నెక్స్ట్ మెథడ్ వచ్చేసి కమాండ్ ప్రమోట్ ద్వారా కూడా మనం కంప్యూటర్ అయితే గైస్ మన నెక్స్ట్ మెథడ్ వచ్చేసి కంప్యూటర్ కమాండ్ ప్రమోట్ ద్వారా కూడా మనం వైఫై పాస్వర్డ్ తెలుసుకోవచ్చు అనమాట. అండ్ ఇక మీరు ముందుగా ఇక్కడ మీరు కమాండ్ ప్రమోట్ అని టైప్ చేసేయండి. అండ్ గైస్ టైప్ చేసిన తర్వాత మీరు అక్కడ ఏం టైప్ చేస్తారంటే అండ్ NETSH స్పేస్ WWLAN వాలన్ స్పేస్ అండ్ SHOW స్పేస్ అండ్ PROFILE ప్రొఫైల్ ఇలా టైప్ చేసిన తర్వాత మీరు ఎంటర్ ప్రెస్ చేయాల్సి ఉంటుంది. అండ్ ఇక చూసుకోవచ్చు గైస్ ఇక. అండ్ ఇది వచ్చేసి మీరు చూసుకోవచ్చు ఇప్పటి వరకు ఎన్ని
ఈ డివైస్ అనేది ఎన్ని వైఫైస్కి కనెక్ట్ అయిందని చెప్పేసి. అండ్ ఇక్కడ చాలా ఉన్నవి. అండ్ ఇప్పటివరకు చాలా పాస్వర్డ్స్ కనుక్కున్నాయి అనమాట, చూసుకోవచ్చు గైస్. అండ్ అయితే ప్రస్తుతం ఇప్పుడు కనెక్ట్ అయిన డివైస్ పాస్వర్డ్ వచ్చేసి ఎలా తెలుసుకోవాలో చూసుకుందాం. అండ్ టైప్ NET అండ్ బ్యాక్. మీరు నెక్స్ట్ కూడా NET SH స్పేస్ WLAN VALN SHOW షో PRO ప్రొఫైల్ ఉండింది. అండ్ ఇలా వస్తే పర్వాలేదు, ఇలా రాకపోతే ఇలా టైప్ చేసేసుకొని మీరు ఏం చేయాలంటే స్పేస్ ఇవ్వాలన్నమాట. అండ్ NAME నేమ్ అండ్ ఈక్వల్ టు గైస్ ఈక్వల్ టు అండ్ YWY అండ్ హ్యాష్ అండ్ F5 అండ్ స్పేస్ T is equal to క్లియర్ అని టైప్ చేయండి ఫ్రెండ్స్. అండ్ ప్రెసెంట్. హలో గైస్, ఇక మన ఫోర్త్ ట్రిక్ వచ్చేసి, అండ్ ముందుగా మీరు అండ్ ఒక పోర్టల్కి వెళ్ళాల్సి వచ్చింది. అది వచ్చేసి 192.168.0.1 అనమాట. అండ్ లేదా ఇక్కడ ఉన్నాయి తెలుసా, ఇక్కడ పోర్టల్స్, ఆ పోర్టల్స్ ఏదో ఒకటికి వెళ్ళండి. అండ్ నేను వచ్చేసి ఈ పోర్టల్కి వెళ్తున్నా. అండ్ ఇక్కడ హౌ టు కనెక్ట్, ఇక్కడ అడ్మిన్ మీద క్లిక్ చేస్తే లాగిన్ అయిపోవచ్చు. అండ్ ఎలా లాగిన్ అవ్వాలని చెప్పేసి ఇక్కడ ఇచ్చారనమాట. అండ్ ఏదైనా ఒక వైఫై పాస్వర్డ్ మీరు కనెక్ట్ అయితే ఇలా చూసుకోండి, అక్కడ మీకు ఏ పోర్టల్ నుంచి మీరు వచ్చేసారని చెప్పింది. అండ్ ఇఫ్ ఏ IP అడ్రస్ ఆఫ్ యువర్ ఇంటర్నెట్ రూటర్ మోడమ్ 192.168.0.1, then you can easily use to log in into configuration panel and manage the internet settings for router modem to log in one and follow the steps. అండ్ మీరు ఇంటర్నెట్ కనెక్ట్ చేసిన వైఫై నెట్వర్క్ అక్కడ మీరు అడ్రస్కి అడ్రస్ బార్లోకి వెళ్తే మీకు ఇలా ఈ పాయింట్స్తో మీరు లాగిన్ అయిపోవచ్చు అనమాట. మేక్ షూర్ ద డివైస్ ఈస్ కనెక్ట్ టు ద నెట్వర్క్ ఎథర్తో ఇంటర్నెట్ కేబుల్ వైర్లెస్. ఓకే, నౌ ఓపెన్ ద వెబ్ browser that you use to access the internet, and in the address bar type http://192.168.018 or 192.168.0.1 అండ్ ఆ రెండిట్లో ఏ పోర్టల్స్ యూస్ చేసి లాగిన్ అవ్వచ్చు. అండ్ అవి కాకుండా మీరు ఏ వైఫై కనెక్ట్ అయ్యారో ఆ పోర్టల్ మీరు చూసుకోండి అడ్రస్ బార్లో IP అడ్రస్లో. అండ్ ఏ లాగిన్ పేజ్ ఆఫ్ యువర్ రూటర్ మోడమ్ విల్ అపియర్. అండ్ అది పోర్టల్ లాగిన్ మీకు ఒక సైట్ వస్తుంది అండ్ ఒక లాగిన్ అని చెప్పేసి. అండ్ ఆ లాగిన్ కార్డు మీరు ఏం కొడతారంటే యూజర్ నేమ్ అండ్ పాస్వర్డ్ ఆఫ్ రూటర్ కన్ఫిగరేషన్ పేజ్. అండ్ ఆ యూజర్ నేమ్ ప్లస్ పాస్వర్డ్ వచ్చేసి అడ్మిన్ అని టైప్ చేసేయండి. అండ్ వన్స్ యూ ఎంటర్ ద లాగిన్ క్రెడిట్స్ యూ విల్ బి లాగ్డ్ ఇన్ టు కన్ఫిగరేషన్ పేజ్, యూ విల్ ఏబుల్ టు మేక్ డిసైడ్ చేంజెస్. అండ్ అప్పుడు మీకు వైఫై పాస్వర్డ్స్ ప్లస్ అన్నీ చేంజ్ అవుతాయి అనమాట. ఇదనమాట ఫోర్త్ ట్రిక్ వచ్చేసి. హే గాయస్, ఇక్కడ చూస్తున్నారు కదా, అండ్ పక్క వాళ్ళ వైఫై పాస్వర్డ్స్ని ఎలా తెలుసుకోవాలని చెప్పేసి. అండ్ ఆ 4 మెథడ్స్లో మీకు ఈజీగా అనిపించేసి ఫస్ట్ 2 మెథడ్స్ మీకు ఈజీగా అనిపించవచ్చు గైస్. అండ్ ఇది వచ్చేసి అండ్ వైఫై కనెక్ట్ చేసుకున్నప్పుడు, పక్క వాళ్ళ వైఫై కనెక్ట్ చేసుకున్నప్పుడు మీరు అండ్ వాళ్ళ వైఫై పాస్వర్డ్స్ మీకు చూడాలని ఎక్సైట్మెంట్ ఉంటుంది. అండ్ అప్పుడు అలాంటి పరిస్థితుల్లో ఇవి బాగా యూస్ అవుతాయి ఈ మెథడ్స్. అండ్ ఇక ఎవరైనా కొత్తగా వస్తే నా ఛానల్కి సబ్స్క్రైబ్ చేసి బెల్ ఐకాన్ ప్రెస్ చేయండి గైస్ ఆల్ మీద. అండ్ ఇలాంటి ఎక్సైటింగ్ టాపిక్స్ కోసం నన్ను ఫాలో అవ్వండి రెగ్యులర్గా. అండ్ దిస్ ఈజ్ మై సైనింగ్ అప్. థ్యాంక్ యూ, బాయ్ బాయ్, జై హింద్. ఇక 7 పాస్వర్డ్స్ అన్ని ఈజీగా క్రాక్ చేయొచ్చు గైస్ ఈ 4 మెథడ్స్లో.